మే ఏంది మా పిల్ల అటు కూర్చో ఉందా? ఏంది ఆ మాదిరి కూర్చోను నువ్వా? మే ఏమైంది మే? మూత అట్ట తిప్పుకున్నావు, అట్ట కూర్చొని ఉండవా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నా బాధ ఎవరు పట్టించుకుంటారులే ఇలాకంలో. చిత్తలి ఏమైంది చెప్పురా? ఎవరున్నారా నీకు? మీ అన్న ఉన్నారా? ఎవరెవరు చెప్పురా? ఎవరైనా ఏమన్నా అంటే నేను గుమ్మ అంటాను రాడుయా. నా బాధ ఏంటంటే దీనమ్మ బూల చెమ్మ నగలు తీసేదు. నువ్వు ఉండి తల్లి ఆరవబాక, నా బాధ చెప్పుకోనియా. ఇచ్చానికి అమ్మేమో మన మిదిపోయిన ఇంకొక అంతస్తు కట్టేదు. మేము వేసుకునేదే రేకులిల్లు మే. రేకులిల్లు అయినా నువ్వు గృహప్రవేశం చేస్తావు కదా, మా మిదిపోయిన నువ్వు ఇల్లు కట్టించుకుంటా. నువ్వు కొత్త ఇంట్లో చేస్తున్న కడుపు మన్నదా? రామే ఆ ఇల్లు కూడా నువ్వే ఎత్తుకుందురా, మేము ఈదులో కూర్చొని ఆకోరిస్తాం. నీతో నేను మాట్లాడినానా? అమ్మా నా బాధ నేనుంటే ఈడొక్కటే మధ్యలో లెంగడం. ఏంది మే నువ్వు అందరినీ ఏదంటే మాట్లాడుతున్నావా? ఈ మాదిరిగా నోరు వేసుకొని నా మీద అరుస్తున్నావు. ఒక్క రోజు అయినా నువ్వు మీ అమ్మ పైన ఇచ్చినావు ఇట్లాగా. ఆ మాదిరిగా మీ అమ్మ బూలా చెమ్మింది అరిచుంటే 7 వారాలు నగలు తీర్చుంటది కదా, అవి నేను వేసుకుని ఇప్పుడు ఊరేగుంటాను కదా. అమ్మా నా తర ఊరినా అప్పుడు ఇస్తాను మీ అమ్మ నాకు నగలు. నువ్వు గుమ్మంటాక నా బాధ ఆడ్చేవాళ్ళెవరు, తీర్చేవాళ్ళెవరు? ఎన్నో నా బాధ దేవుడికే తెలుసు. లేస్ రామా, వాళ్ళు చెప్పే మాటలని నువ్వు వింటున్నావా? వాళ్ళ బాధలు మనం తీర్చేంత లాంటి వాళ్ళం కాదురా. ఏంది మే నా మీద బరిగిస్తున్నావా? నా చెయ్యి ఎక్కడుంది, నీ చెంప ఎక్కడుందా? కొట్టాననుకో. ఏంట్రా నా బట్ట నువ్వు నన్ను కొట్టేదా? బసే నా సవితి నా బిడ్డ కొడతావంటానుమా? నువ్వు నీ కొడుకు జాగ్రత్త ఉండండి. నాకు మిద్దిపైన ఇంకొక అంతస్తు కట్టించే వరకు ఎన్నో నీ కొడుకుని వదిలేదిలే. చెక్క మీ అమ్మకాడి నుంచి 7 వారాల నగలు తీసుకొచ్చే వరకు వదిలేదిలే నిన్ను కూడా. అర్థమైందా రాజా? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా